రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు చుట్టే రాజకీయం నడుస్తుంది. అన్ని పార్టీలు ఈ వివాద తిరుమల దేవస్థానం యొక్క పవిత్ర మీద, ఆ లడ్డు యొక్క పవిత్ర మీద మాట్లాడేటువంటి అంశం అయితే తెర మీదకి వచ్చింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శైలజానాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు లడ్డు చుట్టూ రాజకీయాన్ని ఎలా చూస్తారు? అసలు లడ్డూ చుట్టూ రాజకీయాన్ని ప్రజల్ని సమస్యల నుంచి పక్క చూపులు చూసే విధంగా లేకుండా దాన్ని మర్చిపోయే విధంగా చేసే ప్రయత్నాల్లో ఒక భాగం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రపూరిత వైఖరిని అమలు చేసే కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ. అంటే ఎన్డీఏ కూటమి అంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కాదు, బీజేపీ నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం అని చెప్పుకోవాలి ఎవరు మాట్లాడినా. తిరుపతిలో జరిగిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ మీటింగ్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, వారు కూడా అసలుకి ఏదో అన్యాయం జరిగిపోయింది, నేను ఆయన గురించి పెద్ద మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే నాకు కూడా అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. కానీ అందరినీ కూడా ఫస్ట్ దీంట్లో వచ్చేసి అన్యాయం జరిగిపోయింది, అపవిత్రం జరిగిపోయింది తీర్మానించేశారు. తీర్మానించినాక మళ్ళీ ఇప్పుడు సిట్ అంటా ఉన్నారు. మా ఇట్ల వల్ల మా పార్టీ వచ్చేసి సిబిఐకి ఇవ్వండి దీన్ని అని అడిగాం మేము. అట్లా సిట్టింగ్ జడ్జి విచారించమని ఇంకొద్ది అడిగారు. ఇవేమీ లేకుండా అసలుకి తిరుపతి తిరుమల దేవస్థానంలో దాని ప్రసాదం యొక్క నెయ్యి, జీడిపప్పు, కందిబ్యాళ్ళు ఇవన్నిటిని చూసేదానికి ప్రత్యేక సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ప్రతిరోజు కూడా చెక్కింగ్ ఉంటుంది, సర్టిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ సర్టిఫికేషన్ చెక్కింగ్ ఉన్నది ప్రతిరోజు. ఏదైనా కానీ తక్కువ క్వాలిటీతో వ్యవహారం వస్తే ఇంటికి పంపిస్తారు. ముందుకు పంపించి ఎవడు పంపించారో కనుక్కోండి. ఇప్పుడుకున్న మాట ప్రకారం ఏంటి, వచ్చాయి ఒక 3-4 కల్తీ తేలింది, దాన్ని గుజరాత్కి పంపించినాం. ఇక్కడే తేలిపోయింది కదా కల్తీ ఎంతో ఆఖరికి. అయితే గుజరాత్లో మాకు గుజరాత్ మొన్న ఆ రిపోర్ట్ చూశారు, దాంట్లో ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఉండొచ్చు అవకాశం ఉంది, చివరికి పామ్ ఆయిల్ కలిసే అవకాశం కూడా దీంట్లో ఉందని మాట్లాడాడు. కింద ఆఖరికి దాని ఏమంటారు సూచనలో షరతుల కింద ఒకవేళ ఎక్కువ కాలందైనా లేకపోతే జంతువుకి సరిగ్గా బాగలేకపోయినా కొద్ది క్వాలిటీ తేడా వచ్చే అవకాశం రాశారు. నేనేమంటానంటే మీరు సిస్టమ్ ఏమైంది, అక్కడ సిస్టమ్ పనిచేసిందా లేదా? అంతకుముందు దాంట్లో దాదాపు బీజేపీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత దాదాపు ఇంకా అనేక హిందుత్వ సంస్థల వాళ్ళు అందరూ దాంట్లో ఎంబర్స్ పెద్ద కమిటీ జగన్మోహన్ రెడ్డి చూశాను నేను. అంత పెద్ద కమిటీలో ఉన్న వాళ్ళంతా హిందువులే, పనిచేసే వాళ్ళు హిందువులే, లడ్లు చేసేవాళ్ళు హిందువులే. మరి ఇంత అందరూ హిందువులమే అక్కడ చేసేటప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? కనుక ఏదో అవకాశం వస్తే ఒక మాట మాట్లాడదామని ప్రయత్నం చేశారు. దాన్ని కాంక్రీట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నేను ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నా. అటువంటిది ఏం జరిగినా, దేవుని దగ్గర చిన్న పొరపాటు జరిగినా దాన్ని ఇంతగా తెచ్చి ప్రజల విశ్వాసంతోనూ దేవుని పట్ల నమ్మకాన్ని, లడ్డు పట్ల భక్తిని పోగొట్టుకునేటువంటి చర్యలు చేపట్టకూడదు కదా. పైగా ఈవో శ్యామలరావు గారు తను చాలా సిన్సియర్గా చెప్తారు బయటంత పాపం. అతను కూడా చెప్పిన దానికి, మాట్లాడిన దానికి, రాసిన దానికి తేడా ఉంది. అది ఎట్లా కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వచ్చాయి, మేము చూసాము, 4 బాగాలేవు, ఎరికి పంపించారు కదా. అట్లాగే 270 రూపాయలకి నెయ్యి వచ్చింది, ఎట్లా వస్తుంది? ఒకవేళ 1000 రూపాయలకి ఇచ్చింటే 1000 రూపాయలకి ఎందుకు ఇస్తారు మీరు, తక్కువ అని అనరా? అనడానికి ఏముంది, ఏదైనా ఉంటుంది. కనుక దేవునితో పరాజకాలు లేకుండా తప్పేం జరిగింది సరిదిద్దుకునే ఎందుకంటే సరిదిద్దుకునే కార్యక్రమం, విచారించే అధికారం ఉంది, శిక్షించే అధికారం అన్నీ ఉన్నాయి. మరి ఇంకెందుకు లేట్ ఎందుకు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఈయన వైఎస్ జగన్ కూడా 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు అప్పుడు అడగనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారనేటువంటి ప్రశ్న ఆ పార్టీ. నేను అదేగా అడిగేది. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమలకు పోయాడు. అప్పుడు అడగలేదే. అతను ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు ఇచ్చాడా లేదా పక్కకు పెట్టు. ప్రతిపక్ష నాయకుడిగా అతను తిరుపతికి తిరుమలకి వెళ్ళాడు. అప్పుడు అడిగారా? ఇప్పుడు ఏంటంటే దీన్ని రాజకీయంగా చేద్దాం అనుకున్నారు. గుడికి పోతామంటే అడ్డమే ఉందంట. అడిగి పోయిన తర్వాత గుడి దగ్గర, అయా నువ్వు అన్యమతస్తుడివి, మాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, మా అధికారులకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇదిగో పేపర్ నేను ముందు పెడతా ఉన్నాం, ఈ పేపర్ షరతుల ప్రకారం సంతకం పెడితే గుళ్ళే పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, లేకుంటే సారీ అండి ఏమనుకోవద్దని దయచేసి. నో ప్రాబ్లం, పెట్టేవాడు పెట్టినవాడు వాడు తేలిపోయేది కదా. అదేం లేకుండా 900 మంది పోలీసులు పెట్టినామని రమ్మన్నామని పోయినది పేపర్లు మనం చూసాం కదా. న్యూస్ అంతా 3 రోజులు ఇంక అదే నడుస్తూ ఉంది. ఈయనకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వవు, ఇవ్వకపోతే ఎట్లా ఇస్తావు,
బెంగళూరుకి ఎందుకు పారిపోయినావు, హైదరాబాద్కి ఎందుకు పారిపోయినావు, ఇవన్నీ ఏంది రాజకీయాలు, ఇవన్నీ ఏమి లేని అంశాలు మాట్లాడుకుంటా ఇట్లా దేవుని చర్చలేక లాగడానికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. శాంతి హోమం అది. ఆ శాంతి హోమం ఏదో రహస్యంగా చేసేయచ్చు కదా, ఆ ప్రక్షాళన ప్రాయశ్చిత్తాలు రహస్యంగా చేసుకోవచ్చు కదా. అంటే ఇది పబ్లిక్లో అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలేకపోయింది. వాళ్ళ యొక్క మానసపుత్రుడు అనాలనో, లేక బీజేపీ బినామీ అనాలనో, లేక బీజేపీ అనాలనో, చేగువేరతో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆఫీసుల్లో ఉన్నవారిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దీన్ని ఇట్ ఈస్ మంచిది కాదు. ఇది రాజకీయాలు వాడేది మంచిదే కాదు ఈ రాష్ట్రానికి. లౌకిక పార్టీలు అని చెప్పుకునే ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు మతం చుట్టూ కులం చుట్టూ రాజకీయాన్ని ఎట్లా చూడాలి? అసలు నేను చెప్తున్నాను కదా, లౌకిక పార్టీలే కాదు, భారత రాజ్యాంగం కులాల్ని నిషేధించింది. కులాలు లేకుండా చేయాలనే ఒక కంకణం కట్టుకొని ఒక పౌరుని తయారు చేయాలనే స్ఫూర్తి దాంట్లో ఉంటుంది. పౌరుడు అంటే పెద్ద పెద్ద డెఫినేషన్, మళ్ళీ ఎవరు మాడుకోవచ్చు. ఒక పౌరుని తయారు చేయాలా అని, అట్లాగే సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని. దీంతో పాటుగా అందరూ కూడా ఏంటంటే భారత రాజ్యాంగం పైనే ప్రమాణం చేస్తారు. కులాలు రాజకీయాలకు తేమనే చెప్తారు, మతాలు రాజకీయాలకు తేమనే చెప్తారు. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క మోటో అట్లేదు. భారతీయ జనతా పార్టీలో ఒక ఉదాహరణకి ఎట్లా గాంధీ గారి జయంతి రాబోతూ ఉంది. గాంధీ గారు బ్రహ్మాండమైన జాతిపిత అని మోడీ గారు దండేస్తాడు. పక్కన వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలు మంత్రులు అసలుకి గాడ్సే దేవుడు అని గుడి కట్టే ప్రయత్నం చేస్తారు. కనుక ఇవన్నీ వాళ్ళ యొక్క టాక్టిక్స్లో భాగం. కనుక ఈ రోజున డెమోక్రటిక్గాను భారతీయ జనతా పార్టీ యొక్క దుర్మార్గమైన ఆర్ఎస్ఎస్ దుర్మార్గమైన భావజాలానికి వ్యతిరేకమైన రాష్ట్రంలో బయటికి రావడం కోసం, లేకుంటే పార్టీ ఆఫీసులు చెప్పేది ఏంటి, ఎన్డీఏ మీటింగ్లో చెప్పేది ఏంటి, అది దాన్ని మనకు వస్తే శ్యామలరావు గారి దగ్గర నుంచి రావాలా, లేకుంటే మనకు తెలియకుండా ఇంకొక అఫీషియల్ గవర్నమెంట్ బయట రావాలి. కానీ అంటే రిపోర్టు నేను చూస్తే చాలా రిపోర్ట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఉన్నాయి, వెనక్కి పంపించినామని ఉన్నాయి. అలాగే నందినికి ఇచ్చేశారు. నందిలో అన్ని దేశీయ ఆవులే ఉన్నాయా? నందిని మిల్క్ ప్రొక్యూర్మెంట్లో అన్ని దేశీయ ఆవులనే ప్రొక్యూర్ చేస్తున్నారా? గ్యారెంటీ ఇస్తారా? కనుక ఇది కాదు, ఇది దీని ఏంటంటే ఒక మతాన్ని చెప్పి రెచ్చగొట్టి మీరు అంటే ఇంకో మాట మాట్లాడు, అన్య మతాలపైన జరిగితే మీరు రెస్పాండ్ కాదు. అన్ని మతాలపైన రెస్పాండ్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ సెంటిమెంట్ అందరినీ కూడా వాళ్ళ వైపు తీసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆ విధంగా ఎప్పుడూ బిహేవ్ చేయరాకి. అంటే ఈ 100 రోజుల ఎన్డీఏ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల పాలన ఎటు చూడాలి? కేంద్రంలో అయితే ఏం పని జరగలే. వాళ్ళ అజెండా అమలు చేసుకునే కార్యక్రమం, వాళ్ళ దగ్గర ఒక రహస్య అజెండా బయట పెట్టి పని చేసుకునే కార్యక్రమం. ఉదాహరణకి జమిలి ఎన్నికలు, బలం కూడా లేదు వాళ్ళకి. బలం లేకపోయినా ఇంకా అనుకున్నాం కదా పెట్టేయడమే, రేపు మన్నాడు పార్లమెంట్లో పెడతామని కూడా అంటా ఉన్నారు. అట్లాగే కాశ్మీర్ని, అట్లాగే మొత్తం అదానీ అంబానీలకే ఆస్తులు కట్టబెట్టే ప్రయత్నం. ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఏం మిగలవు. రేపు పొద్దున ఈ రోడ్లు కూడా మిగలవు, రైల్వే స్టేషన్లు మిగలవు, ఏం మిగలవు. అన్నీ వీళ్ళు కట్టడం వాళ్ళకి ఇవ్వడం, అదే పీ పద్ధతి అని చెప్పేసి మన ఆస్తులు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయడం. ఇవి తప్ప నాకేం కనపడడం లేదు. అసలుకి ఈ దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ప్రేమ ఉంటే కనీసం ఒక్కసారి మణిపూర్కి పోయిండేవాడు కదా. నేను అదేంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రాంతానికి పోయినాను, నేను రేపు పొద్దున మధ్య ఆసియాకి పోతాను. అరే పక్క ఉన్న మణిపూర్ వేరే పోయి ఆఖరికి మన దేశం, అది మన జనాలు ఉన్నారు, పోయే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆయిల్ మన కళ్ళు ఎదురుగా ఇప్పుడు 70 రూపాయలు పెరిగింది. బహుశా 2-3 నెలలకి ఎంత పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వరదలు, కరువులు నడుస్తుంది దేశమంతా. అట్లాగే ప్రజలకు వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు ప్రత్యేకంగా తెచ్చింది. ఊరికే మాటలు, వాళ్ళ వాద ప్రతివాదాలు తప్ప నాకేం కనపడడం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ అనేవాడు ఆఖరికి వాళ్ళ అకృత్యాలని, అన్యాయాలు ఎండగడతా ఉంటే దాన్ని తట్టుకోలేక చేసే కామెంట్లు తప్ప నాకు కనపడడం లేదు. ఈ రాష్ట్రంలోకి వస్తే నేను పెద్ద విషయాల గురించి మాట్లాడడం లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏం చేశారు? అట్లాగే విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏం చేశారు? రైతు భరోసా ఏం చేశారు? మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు అమలు చేయలేదు ఎందుకు? మరి ఇచ్చిన 6 వాగ్దానాలు అమలు చేయలేదంటేనే ఏమంటా అంటే మాకు డబ్బులు లేవు, అప్పులు. ఇప్పటికి 52,000 కోట్లు 53,000 కోట్లు అప్పులు తెచ్చుకుంది ఈ ప్రభుత్వం ఈ 3 నెలల్లో. నేను అడిగేది ఏమంటే, మీరు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ప్రణాళిక రాసుకున్నప్పుడు
ఏదో సూపర్ 6 అని అట్లా అట్లా చూపించినప్పుడు వాటిని ఎట్లా అమలు చేస్తారు అంటే జగన్ రెడ్డి నాయకత్వంలో ఛిద్రమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఆర్థిక వ్యవస్థలో దాన్ని మరీ పట్టాలు ఎక్కిస్తూ ఏ విధంగా మేము దాన్ని తీసుకెళ్లాలనే ప్రణాళిక మీ దగ్గర లేదా? డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, అప్పులు ఎట్లా తెచ్చుకోవాలి, అప్పులు ఎట్లా కట్టాలి, ఆ ప్రణాళిక దగ్గర లేదా? అంటే ఈ ప్రణాళికలు ఏమి లేకుండా నోటికొచ్చిన మాట మాట్లాడేసేసి చూస్తాంలే అనుకుంటూ తీసుకెళ్లే ఒక ఎన్నికల వాగ్దానాలాగా. ఈరోజు ఎన్నికల వాగ్దానం అంటే మామూలుగా తేలిగ్గా జనాలు చూసే అవకాశం ఉంది మధ్యకాలంలో. దాన్ని మరింత తేలిగ్గా చేసే అవకాశమా, లేక ప్రజల్ని ఏముంటుందిలే మనం ఎప్పుడు ఇస్తాంలే అనుకునే ప్రణాళిక? ఐ క్యాన్ అండర్స్టాండ్. చేయదలుచుకునే స్పష్టంగా ఇప్పుడు ఏ పేపర్ చూసినా లేకుంటే ఎక్కడ కొన్ని మీడియాలు చూసినప్పటికీ వెనకల వీరి వలన వారి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతినిందని మీరు నమ్మారు కదా, మాకు కూడా చెప్పారు కదా, ప్రజలకు రాసిచ్చారు కదా. మరి అంతకుముందే మీ దగ్గర ప్రణాళిక ఉండాలి కదా. మీ ఆఫీసర్లు, మా ఆఫీసర్లు, మీ ఐఏఎస్లు, మా ఐఏఎస్లు, ఈ కోటరీ వాళ్ళు, ఆ కోటరీ వాళ్ళు, ఏ కొత్త పదజాలం ఇది? రేపటి నుంచి యూపీఎస్సీని రిక్వెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పార్టీలకి వారిగా సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టండి. యా పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారులు పనిచేస్తారు, ఇంకొక పార్టీ అధికారులు ఊరికే ఉంటారని చెప్పచ్చు. కనుక ఇదంతా ఏం చేస్తాం? మన దురదృష్టం. మనమే మేలుకోవాలా, ప్రజలే మేలుకోవాలా. ఎమ్మెల్యేలను కోరుతాను, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అందరూ కూడా ప్రజల ప్రతినిధులు. మీరు మీ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి, నమ్మకాన్ని కలిగి ఉండండి, మీ నాయకత్వాన్ని గౌరవించండి, విశ్వాసాన్ని ప్రకటించండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు వ్యతిరేకంగా మన పార్టీలు పనిచేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన పార్టీల్లో ప్రజల పక్షాన మాట్లాడాలి. ఉదాహరణకి మెడికల్ కాలేజ్ సీట్లు 50% మేనేజ్మెంట్ కోటాకు పోతే గవర్నమెంట్లో 50% సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, అట్లాగే మైనార్టీలకు, పేదలకి అందరికి కూడా రిజర్వేషన్ లేకుండా పోయే పరిస్థితి. అంటే ఎవడు ఇంకా మాట్లాడేట్లేదు. డబ్బులు ఏమి దగ్గర వాడు కట్టుకోవచ్చు అంతే. లేక మేనేజ్మెంట్ ఎవరైతే అంటే బహుశా అది ఇక జాతి, మత, కుల రకరకాల పేర్లు పెట్టుకో ఎవరైతే వాళ్ళు దాంట్లోకి చేర్చుకోవచ్చు. అంటే ఇంక్లూజివ్ సెలక్షన్, ఇంక్లూజివ్ ఎక్స్క్లూజన్, నా ఇష్టమైతే లోపల తెచ్చుకుంటా, ఇష్టం బయటకు పంపిస్తాను. ఇటువంటి దాన్ని అంత మాట్లాడండి. మీరు మాట్లాడి రాయలసీమ ఎమ్మెల్యేలు కోరుతారా? మీరు ఏంది అనంతపురంలో వానలు లేవు, మొన్న ఎక్కువ వానలు వచ్చాయి అనుకుంటున్నారా? మీరు కాలం కాకుండా వచ్చినాయి, పంట లేదు. ఒక ఎకరాకి 1000 కూడా కాదేమో 108, 109 కేజీలు వచ్చాయని పేపర్లో చూసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు తవ్విన దాంట్లో. మరి ఏంటి సార్, ఇలాంటి పరిస్థితుల్లో అటు కేంద్రంలో కానీ ఇటు ఏపీలో కానీ కాంగ్రెస్ ఉనికి పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఉంది అనేది రాజకీయ విమర్శలు చేస్తున్నారు. మరి ఆక్సిజన్ బూస్టింగ్ చేయాల్సినటువంటి అవసరం మీ పార్టీకి ఉందనేది రాజకీయ విమర్శలు. నేను చాలా బలంగా నమ్ముతున్న విషయాన్ని. సరే, కాంగ్రెస్ పార్టీ భావజాలమే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ అందరినీ బాగా చూస్తుంది, అందరి యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అందరూ బాగుంటారు అనేది పబ్లిక్ మాట, నా మాట కాదు. అందరూ అన్ని పార్టీల వాళ్ళు బాగుంటారు. కాంగ్రెస్ పార్టీ అనుకోని 50 సంవత్సరాలు వీళ్ళంతా ఉండేవాళ్ళ, ఈ విధంగా ఉండేవాళ్ళ, ఎవరన్నా ఒక్కరు ఉండేవాళ్ళు కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తుంది, దానికోసం పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఈ పౌర సమాజం పైన ఉంది. ఇప్పుడు ఆలోచిస్తుంది పౌర సమాజం. అంటే ఒక ఎమోషన్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఈ పక్కన ఆ పక్కన చెప్పేది మనకు తెలియకుండా రోజు ఆ టీవీల్లోనూ, ఆ సెల్ ఫోన్లోనూ ఈ పక్క చెప్పు, ఆ పక్క చెప్పు, వై కొట్టు, ఎస్ కొట్టు అంటుంటే కొట్టలేక వాడుచేస్తాడు ఆఖరి. సో ఎంతో కాలం కొనసాగదు. ఒక రోజుకి జనానికి అర్థమవుతుంది ఈ వైలెస్లో జీవితం నోగా మారుతూ ఉంది. ఏపీలో కనిపిస్తుందా? ఎందుకు ఈ భారతదేశంలోనే కనిపిస్తుంది, దాంట్లో మించేం కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా రాలేదు. జగన్మోహన్ రెడ్డి తేలేదు, చంద్రబాబు నాయుడు తేలేదు. మీరు మాకు పాచి లడ్డిచ్చినారు ప్యాకేజ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా తేలేదు. వాళ్ళేం బీజేపీలు ఇయ్యమని చెప్పిన ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మీరు? రకరకాల పద్ధతులు వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి దాన్ని అమలు చేస్తా అని చెప్తా ఉన్నారు. పోలవరం ఇంతవరకు ఉండేదే, పోలవరం రావాల్సింది. ఈరోజు పేపర్లు చూసా, సీఎం గారి గొప్పతనం వల్ల 60,000 కోట్లు వస్తున్నాయని. 60,000 కోట్లు ఎప్పుడు రావాలి, ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల కింద రావాలి. ఇప్పుడు ఇంకా 1,00,000 కోట్లు దాటలేదు ఆఖరికి. సో ఆ విషయాలు నేను మాట్లాడదలుచుకోలే. నేను మాట్లాడుచుకుంది ఒక్కటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యతిరేకత ఉంది. ఒక్క లాభం చేయలేదు ఇంతవరకు. పోలవరంగా కాలే, లేకపోతే మనం ఈ హైకోర్టు మార్పు పంపిస్తే దానికి ఆమోదం రాలే, రాజధాని ఎక్కడంటే చెప్పలే. ఇప్పుడు అమరావతి అంటుంది, అప్పుడేమో విశాఖపట్నం అంటుంది.
అంటే అవసరాన్ని బట్టి అవసరం కొద్దీ మాట్లాడే విధంగా ఉంటుంది ఆఖరి భారతీయ జనతా పార్టీ. సో వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ జేబుల్లో ఉన్న వాళ్ళే. డైరెక్ట్గా జేబులో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. సారీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు ఏం మాట్లాడు చూడాలి. ఇంక నేను వెయిటింగ్ ఫర్ హిమ్. ఆయన ఏం మాట్లాడో చూద్దాం అనుకుంటాను. అది పదవిలో ఉన్నప్పుడు మాట ఇప్పటికి ఏమన్నా తేడా అప్పుడు చెప్పాం 23 మంది ఎంపీల నుండి నేను పట్టకస్తా అన్నాడు. అప్పుడేం పట్టరాలే, కనీసం 4-3 ఇప్పుడు వాళ్ళతో పట్టకస్తాడేమో చూడాలి ఆఖరికి. సో లెట్ ఎంటైర్ స్టేట్ సీయింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ముగ్గురు కూడా చెట్టు కింద ఉన్నవాళ్ళు, చెట్టు పక్క ఉన్న వాళ్ళుగానే భావించాలి. సో అందరూ బీజేపీతో సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఆలోచించే పార్టీలు అయితే ముందు మీరు బీజేపీతోనూ ఆర్ఎస్ఎస్తోనూ సంబంధాలు తెంచుకొని రమ్మని కోరుతాం. ఫైనల్గా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలకి మిమ్మల్ని విమర్శించే రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి? నేనేం చెప్పదలుచుకోలేదు ఇలా కాకరికి, ఎందుకంటే వాళ్ళు వినే స్టేజ్లో ఏం లేరు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెమోక్రటిక్ రాష్ట్రం ఇది. చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు, మేధావులు ఉన్న రాష్ట్రం ఇది. కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రాన్ని మీ యొక్క నాయకత్వంతో, మంచి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్ళండి. మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అట్లా కాకుండా మీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, డీవియేషన్ పాలిటిక్స్తో రాష్ట్ర ప్రజల్ని, మనుషుల్ని వాళ్ళని కలుషితం చేయొద్దండి, వాళ్ళ మనసులను చెడగొట్టద్దండి. ఒకటే ఒక మాట, ప్లీజ్ వర్క్ ఫర్ స్టేట్. ప్రజాప్రతినిధులను కోరుకునేది ఒక్కడిని, ఎమ్మెల్యేలు, ఎంపీ వాళ్ళని ఏం కోరుకున్నట్టే మీరు ప్రజల కోసం మీ పార్టీల్లో ప్రజల పక్షాన్ని నిలబడండి, పోరాడండి, ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాను. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి, దేశం కోసం, రాష్ట్రం కోసం ఉపయోగపడేటువంటి విధానాలతో పనిచేయండి అని చెప్పేటువంటి పరిస్థితి శైలజ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎందుకంటే మాది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ శాసనసభా పక్షం అని మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి గారిని నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అది ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏమి చేయదలుచుకున్నారు? దీన్ని కులాల మతాల కుంపట్లో దీన్ని రగిలింపజేసి దాని నుంచి మీరు ఆఖరికి ఏమైనా ఆనందాన్ని పొందదలుచుకుంటా ఉన్నారా? 100 రోజుల పరిపాలన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానం కూడా మీరు ఇప్పటికి అమలు చేయలే. పెన్షన్లు ఇచ్చామని చెప్పుకునే ఒక్క మాట తప్పనిస్తే మీరు బస్సులు అన్నారు, సిలిండర్లు అన్నారు, 15,000 అన్నారు, ఇంకా ఏమేమో మాట్లాడారు. మీరు ఏవి కూడా మీరు అమలు చేసిన పాపాన పోలేదు. అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అసలు మీ ఆలోచన విధానం ఏంది? ప్రజల్ని వేరే అంశాల పక్క మళ్ళించి మీ పనులు మీరు చక్కబెట్టుకునే కార్యక్రమం లాగే కనిపిస్తూ ఉంది. దేవుళ్ళని, మతాలని రాజకీయాల్లోకి లాగడం, దాని చుట్టూ అంతా మాట్లాడే విధంగా ప్రయత్నం చేయడం. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నాను, బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ప్రకటించేశారు కదా తిరుపతిలో అదేదో జరిగిపోయిందని చెప్పేసి. దాన్ని మీరు రేషనల్గా ప్రకటించారో, ఊరికే రాజకీయ ఉపన్యాసం ఇస్తే ప్రకటించారో తెలియదు, కానీ మొత్తం మీద బాధ్యతాయుతమైన పదవుల్లో మీ ఇద్దరు కూడా దేవదేవునికి అపచారం జరిగింది. మరి సిట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఆ సిబిఐకి ఇస్తే ఏమన్నా కొద్దిగా బాగా ఉండేది కదా. సిబిఐకి ఇప్పనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషులు ఎవరైనా శిక్షించమని చెప్తా ఉన్నాం. దేవునికి అపచారం జరిగితే ఆ అపచారాన్ని విచారించే ప్లేస్లోనూ, నిందితుల్ని పట్టుకొని దోషులు శిక్షించే ప్లేస్లోనూ మీరున్నారు. తక్షణం ఆ పని కానివ్వండి. కానీ మీరు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు, మీ దగ్గరున్న అన్ని ఆధారాలని పెట్టండి. రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి ఇక్కడ. కనుక సగటు భక్తుడు మానసిక క్లేశంలో ఉన్నాడు. దాన్ని చూపించి అన్ని మాటల్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు ఉన్నా సరే పోయిన ప్రభుత్వం పైన మీ ఇష్టం, దానికి ప్రత్యేక శాఖ పెట్టుకోండి. పోయిన ప్రభుత్వం పైన విచారణ శాఖను పెట్టుకోండి. దానికి ఒక మంచి మంత్రిని, మాటకార్య మంత్రిని పెట్టండి దానికి. లేకుంటే ముగ్గురు దాంట్లో నాయకులు ఉంటారు ఆ కూటమిలో, వాళ్ళకే ఇవ్వండి. ఎవరొద్దన్నారు? కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా పట్టించుకోండి అని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
2 సంఘటనలు చూసాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రాయచిత్తం, వారి శాసనసభ్యుడు ఇంకొక ఆయన దళిత డాక్టర్ పైన దాడి చేసి ఇంకో ప్రాయచిత్తం. అంటే కోర్టులు కానీ చట్టాలు కానీ విచారణ కానీ ఏమీ అవసరం లేదు. దానికి ఒక ప్రాయచిత్త శాఖ పెట్టుకోని చెప్పాం. మరి సలహా ఇస్తా ఉన్నా ఆ ప్రాయచిత్తాల శాఖను కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఇస్తే మంచిదని నా అభిప్రాయం. డిక్లరేషన్ అడగాల్సి వస్తే అడగని, ఏం తప్పేముంది. ఇప్పుడు పోతే జగన్మోహన్ రెడ్డి ఏ మతమో తెలుసు, మతాల్లో కులాలు ఉండవన్నది క్రిస్టియన్ మతంలోను ముస్లిం మతంలోను కులాలు ఉండవని నాకున్న అభిప్రాయం. ఆయన మాటలో నా మతం తెలుసు నా కులం తెలుసు చెప్పాడు కదా, అతని మతం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనూ చుట్టుపక్కల దేశం అందరికీ తెలిసి ఉంటుంది. వాటికి వచ్చినాక నువ్వు అన్య మతస్థుడివి, దీనికి సంతకం పెట్టి పేపర్ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత పెట్టకపోతే ఓ మాట చెప్పండి, పెడితే ఇంకో మాట చెప్పండి చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు చెప్తున్నా ఆఖరికి అతనికి మీరు పేపర్ ఇచ్చి సంతకానికి పోండి మీరు అక్కడికి. అతను ఒక ప్రోటోకాల్ ఉన్న మనిషే కదా. ఈ రోజున ఫ్లెక్స్లు వేయడము తీసేయడం ఇవంతా చూడకి ఎబ్బెట్టి కనిపించడం లేదు వాళ్ళకి. కనుక తిరుమల దేవస్థానంలోకి వెళ్ళాలన్నప్పుడు మీకు అప్పుడే గుర్తుకొచ్చింటే, ఇన్ని సంవత్సరాలు గుర్తు రాకపోతే గుర్తుకొచ్చినప్పుడైనా సరే ఆ డిక్లరేషన్ పాతి సంతకం పెట్టుకోవాల్సిందే. వేరే మతాలకు జరిగితే మీరు ఊరికే ఉంటారా అంటే ఈ విధంగా మతాల మధ్య ఒక వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఇవ్వచ్చు, ఆయన సంతకం పెట్టచ్చు, పోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.